నిన్న ఎప్పుడైతే వార్ 2 నుంచి ఈ సాంగ్ రేపొద్దున సాంగ్‌కి సంబంధించిన ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చెప్పారో, అప్పటి నుంచి తెగ ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కావచ్చు. ఎందుకంటే ఇండియాలోనే ది బెస్ట్ డాన్సర్స్ కదా! సో వీళ్ళిద్దరూ కలిపి చేస్తే ఎలా ఉంటదని చాలా ఆసక్తిగా చూసారు. సో ఎట్టకేలకు ఈరోజు 'సలాం అనాలి' అనే సాంగ్‌తో ఈరోజు గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారు. సాంగ్స్‌లో స్టెప్స్ అయితే గ్రేస్ సూపర్, మామూలు స్టెప్స్ కాదు. కాకపోతే ఈ స్టెప్స్ని మన ఎన్టీఆర్ మూతి మీద మీసం కూడా సరిగ్గా రాని టైంలో అంతకంటే గొప్ప గ్రేస్ ఉన్న స్టెప్ని ఇంతకంటే అవలీలగా వేశాడు. సో దానివల్ల ఇప్పుడు ఈ సాంగ్లో ఉన్న స్టెప్స్ నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ అభిప్రాయం. సో అంటే ఇద్దరు బెస్ట్ డాన్సర్స్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు సాంగ్ చాలా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'RRR' సినిమా నుంచి 'నాటు నాటు' సాంగ్ వస్తున్నప్పుడు ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారండి. మన టాలీవుడ్లోనే ది బెస్ట్ డాన్సర్స్ రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. సో వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తున్నారంటే ఇదే విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కూడా అయింది ఆ గ్లింప్స్. సో గ్లింప్స్ అయిన తర్వాత సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ఆ రిలీజ్ తర్వాత వీడియో సాంగ్ మొత్తం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా హల్చల్ అయిపోయింది, పెద్ద వైరల్ అయిపోయింది. మొత్తం రియాక్షన్స్ అన్నీ చాలామంది చేశారు.